అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా భయ్య వినాయక్ గారి సినిమా, ఈ సినిమాలో ఆయన ఏమేం చేశారో అందరూ చెప్పారు. కానీ నేను ఆయన కష్టాన్ని, అంటే ఆయన ఆది సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ ఈ కథ సంపాదించడానికి ఆయన ఎన్నో రాత్రులు ఎన్నో కథలు విని అందరితో మాట్లాడి, అంటే వాళ్ళ అబ్బాయి కుందన్ కృష్ణ రేపు పొద్దున్న హీరోగా అయితే ఎంత కష్టపడతారో కూడా తెలియదు, కానీ బెల్లంకొండ గారి అబ్బాయిని తన కొడుకులాగా ఫీల్ అయ్యి చాలా బాధ్యతతో కసితో ఈ సినిమా చేశారు. సినిమా నేను ఆల్మోస్ట్ మొత్తం చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా సాంగ్స్, ఫైట్స్, సాయి శ్రీనివాస్ డెఫినెట్గా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ బిగ్ హీరో అవబోతున్నాడు. వినాయక్ గారు కసికి కరెక్ట్గా అతన్ని లాంచ్ చేయడానికి కావాల్సిన కథను తీసుకొచ్చింది బాబీ. వినాయక్ గారు లాంటి స్టార్ డైరెక్టర్కి కథ ఇవ్వగలగటం కోన వెంకట గారు, గోపీమోహన్ సహకారంతో ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా రూపుదిద్దుకుందండి. మళ్ళీ దీని సక్సెస్ మీట్లో కలుద్దాం. సినిమా ద్వారా నా కళ ఒకటి నెరవేరిందండి. ఎలాగైనా వినాయక్ గారికి కథ ఇవ్వాలనేది నా డ్రీమ్. బల్బు తర్వాత నాకు డైరెక్షన్ వచ్చిందండి. ఆ కళ నెరవేరట్లేదే అన్న ఆలోచిస్తున్న టైంలో వినయ్ గారికి కథ ఇచ్చే అవకాశం వచ్చింది. దాన్ని నిలబెట్టుకున్నాను. కథ ఇచ్చిన తర్వాత నేను డైరెక్షన్ చేస్తూ అప్పుడప్పుడు ఇలా రషెస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ టైం డైరెక్టర్ నాకంటే ఆయన తీసుకునే కేరు, ఆయన టెన్షను, ఆయన డెడికేషను, ప్రతి సీను ఇంటర్వెల్ ఇలానే చేయాలా బాబు, ఇంకేదైనా చేయొచ్చా, క్లైమాక్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, 24 hours స్క్రిప్ట్ కోసం ఇంత కష్టపడతాడు ఒక డైరెక్టర్ అనేది ఆయన చూసి అర్థమైందండి. ఆయన చూసి వెళ్ళిన తర్వాత నేను మా టీంతో కూర్చొని మళ్ళీ నేను నా స్క్రిప్ట్ని రీవర్క్ చేసేవాడిని. ఒరే బాబు, వినాయక్ లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఆయన కూర్చోట్లేదురా బాబు, ప్రతి నిమిషం స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నాడు, మనం అంత కష్టపడాలని. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ద్వారా మీరు ఒక మంచి అన్నయ్య నా లైఫ్లోకి వచ్చాడు. హీరో గురించి చెప్పాలి సార్. ఫస్ట్ టైం లాంచింగ్ హీరో అయితే కాదు అతను. నేను సినిమా మొత్తం చూసి మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నేను ఏదో కథ ఇచ్చినట్టు చెప్పట్లేదండి. సూపర్. దేవి గారి మ్యూజిక్, సమంత గారు, అందరూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలామంది చాలా చెప్పేశారు, నేను చెప్పడానికి మిగల్చలేదు. కొన్ని నేను దాచుకున్నా చెప్పడానికి. సాయి హీరోగా వినయ్ గారి డైరెక్షన్లో బెల్లంకొండ సినిమా అంటే ఈ ప్రొడ్యూసర్స్ అనవసరంగా హీరో ఏంటి, చక్కగా తను ప్రొడ్యూసర్ చేయొచ్చు కదా, బాగా చదివించవచ్చు కదా. నా ఒపీనియన్. సాయిని ఎప్పుడు చూడలా నేను. సరే, పూజ రోజు ఇంతకుముందు ఒక 2 సాంగులు చూపించారు స్క్రీన్లో. ఏదో 1 month ప్రాక్టీస్ చేసి ఉంటాడులే, బాగా చేసాడు. ఇది నా ఒపీనియన్. సరే, ఓపెనింగ్ రోజు పూజ ఒక డైలాగ్ చెప్పారు వినయ్ గారు, బాగా చేసాడు. ఓకేలే, 4 రోజులు మా వినయ్ తనకి ఏమన్నా ప్రాక్టీస్ చేయించి ఉంటాడో. ఇది సాయి మీద నా ఒపీనియన్. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. పెద్ద ఫైట్ ముందు పెద్ద సీక్వెన్స్, సమంత చాలా ఈజీగా టేక్ ఓన్ ఓకే చేసాడు. సరే, ఫస్ట్ డే కదా, ఇది సాయి మీద నా ఒపీనియన్. తర్వాత బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజు, సమంత ఎవరు వచ్చి ఏం పెట్టి ఏం చేసినా చేసేస్తున్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరిని కేర్ చేయట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లా. ఒక మార్క్ కానీ, ఒక లైట్ కానీ, ఒక టెన్షన్ కానీ ఏమీ మాట్లాడట్లా. ఇదే సాయిని సమంతాన్ని తీసుకుని జపాన్ వెళ్ళాం సాంగ్ కోసం. విపరీతమైన చలి, అది పర్మిషన్ నైట్ ఆఫ్టర్ 12 o'clock, -degrees. సమంతకైతే ప్రాణం పోయేంత చలి పాపం. చాలా హార్డ్ వర్క్. ఇంకా సాయి చెప్పక్కర్లేదు. ఈ సాంగ్లో మూమెంట్స్, సరే సాంగ్, యాక్టింగ్, డైలాగ్ అంటే ఓకే, మళ్ళీ అందులో మూమెంట్స్ చేయాలి. ఆ మూమెంట్ డాన్స్ మాస్టర్ నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి. మా డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు మళ్ళా తను ఒక కొత్త సినిమా చేస్తున్నట్టు, ఫస్ట్ టైం మళ్ళా ఆదిలాగా బెల్లంకొండ సురేష్ గారు ఛాన్స్ ఇచ్చినట్టు విపరీతమైన, అప్పుడు అందరూ చెప్పారుగా ఇందాక కోన వెంకట్ చెప్పినట్టుగా టెన్షన్ బాగా రావాలి, బాగా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. సో ఎవ్రీ మినిట్ ఆ టెన్షన్తో ఎంత బాగా చేసినా ఎలా ఇంకా బాగా చేయాలా, ఇలా ఇన్ని టెన్షన్లు తట్టుకుని ఎంత బాగా చేసాడు సాయి. ఇంకా చాలా ఉన్నాయి సాయి గురించి. చాలామంది చాలా మాట్లాడేసే టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పట్లేదు. మీరంతా స్క్రీన్లో చూద్దాం. మా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, పక్కా రాసుకోండి. సాయి ఈజ్ గోయింగ్ టు బి బిగ్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ సాయి విల్ బి, మీరే చూస్తారు, నేను చెప్పక్కర్లా. అన్నీ సాయికి ఏం కావాలి, డైలాగ్ డెలివరీ, యాక్షన్, సాంగ్స్, బిహేవియర్. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు తన ఇష్టానికి ఉండొచ్చు. 7 అంటే 6:30 అన్నీ వాట్ నాట్. ఎక్కువ పొగిడేస్తే మళ్ళీ అందరికీ అల్లుడి సీన్ అయితే నా కొడుకు సీను. నేను ఎక్కువ పొగిడితే మళ్ళీ మావాడికి దిష్టి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అందరికీ నమస్కారం అండి. మా వినయ్ గారు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. ఆయన
పేపర్లో ఒక చిన్న సెంటిమెంట్ సీన్ సెంటిమెంట్ విషయం ఏదైనా న్యూస్ చదివితే ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. చాలా అంటే ఆయన చాలా బలంగా ఇలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం చాలా చాలా సాఫ్ట్ అండి వినయ్ గారిది. ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారని చెప్పి ఆ సినిమా సూపర్ హిట్ అయింది, బెల్లంకొండ సురేష్ గారికి బోల్డని డబ్బులు తెచ్చిపెట్టింది, అక్కడితో సరిపోయింది అనుకోవచ్చు. కానీ ఆ కృతజ్ఞతతో నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారని చెప్పి ఆయన అబ్బాయిని లాంచ్ చేయాలని చెప్పి, నాకు తెలిసి ఈ సినిమాకి పెద్ద చిరంజీవి గారితో స్టార్లను తీసి అంత పెద్ద సినిమా తీసిన దానికన్నా ఎక్కువ కష్టపడ్డారండి ఈ సినిమాకి ఆయన బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయిని లాంచ్ చేయడానికి. ఐ థింక్ శ్రీనివాస్, యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ టుడే హియర్. అండ్ ఆ సినిమాకి లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ఎంతమందిని పెట్టారో చూడండి. చోటకే నాయుడు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, గౌతమ్ రాజ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్, సమంత, తమన్నా, ప్రకాష్ రాజ్ గారు, పెద్ద హెవీ వెయిట్ కాస్టింగ్ అందరినీ పెట్టి తీస్తున్నారు. ఐఎమ్ సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని ఎదురు చూస్తున్నాం. అండ్ నో డౌట్ అండి, దిస్ సినిమా విల్ బి అ బిగ్ బ్లాక్ బస్టర్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, సో అందరం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది మూవీ రిలీజ్. అల్లుడు సీను సినిమా రిలీజ్ కోసం వేచి ఉందాము. ఇక ఆడియో లాంచ్ అఫీషియల్ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను ఎంతో ఓపిక్గా వీక్షిస్తున్నటువంటి మా హీరో విక్టరీ వెంకటేష్ గారిని సాదరంగా, అండ్ అలాగే ఈ చిత్రం డైరెక్టర్ వివి వినాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిత్ర దర్శకుడు శ్రీ వి వినాయక్ గారు ముందుగా మాట్లాడు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక పెద్ద హీరో సినిమాకి ఫంక్షన్కి వచ్చినట్టు అందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సక్సెస్ చేశారు ఈ ఫంక్షన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సక్సెస్కి మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారో, రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీనివాస్ సక్సెస్ చూసి బెల్లంకొండ సురేష్ గారు అంత ఆనందపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పడతారు కూడా. అంటే శ్రీనివాస్ ఫైట్స్ బాగా చేశాడు, సాంగ్స్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఇవన్నీ ఇప్పటివరకు చెప్పారు. ఒక డైరెక్టర్గా తను ఒక సెంటిమెంట్ సీన్స్, ఒక ఫీల్ గుడ్ సీన్స్ బాగా చేయాలి అని నేను ఫీల్ అయ్యాను. అవి చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. తను డెఫినెట్గా చాలా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి కథనిచ్చిన బాబీ తను వచ్చి కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. అదే టైంలో తనకు డైరెక్షన్ రావడం వల్ల దాన్ని డెవలప్ చేసే బాధ్యత కోన వెంకట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఫస్ట్ బాబీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సభాపూర్వకంగా, మంచి కథను నాకు ఇచ్చినందుకు. బాబీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా కథను బాగా డెవలప్ చేసి ఒక మంచి డైలాగ్స్ రాసిన కోన వెంకట్ నా బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీనికి రచన చేసిన గోపిమోహన్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఈ సినిమా విజువల్గా పాటలు అద్భుతంగా ఉంటాయి. అంటే నా ప్రీవియస్ సినిమాలన్నింటిలో కన్నా కూడా చాలా బాగుంటాయి. దానికి కారణం మా చోటకే నాయుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా పనిచేసిన ఆ డైరెక్టర్ ప్రకాష్, మా గురువుగారు గౌతమ్ రాజు గారు, రామ్ లక్ష్మణ్, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా మ్యూజిక్ అసలు ఎవరం కూడా రెండో ట్యూన్ అడగల. తను ఒక ట్యూన్ పంపిస్తే చాలా అద్భుతంగా అనిపించింది.
అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు పెర్ఫామ్ చేసి ఈ స్టేజ్ని అంతా మంచి ఎనర్జీతో నింపాడు దేవిశ్రీ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సమంత ఒక కొత్త హీరో పక్కన తనకున్న స్టార్డమ్కి సురేష్ గారు అడగగానే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు సమంతకు కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే నేను అడగగానే ఒక సాంగ్ చేసిన తమన్నాకి తనకి లేదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే 2.5 గంటల సినిమా ఉంటే 2 గంటలు నవ్వుకుంటారు. బ్రహ్మానందం గారిది, ప్రకాష్ రాజ్ గారిది చాలా చాలా సరదాగా ఉంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ సీన్స్తో పాటు మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇది. సురేష్ గారు అన్కాంప్రమైజ్డ్గా, అంటే డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఖర్చు పెట్టడానికి గట్స్ కావాలి. అసలు చాలా అంటే ఆయన ఏ సినిమా అయినా విపరీతంగా ఖర్చు పెడతాడు. ఆయన పాటలు అంటే పిచ్చి, పాటలు ఆ సెట్లు వేయండి ఈ సెట్లు వేయండి అని తెగేపిస్తూ ఉంటాడు ఆయన. కానీ తన కొడుకు కొత్త హీరో అసలు ఏం ఆలోచించకుండా ఖర్చు పెట్టాడు ఆయన. అదంతా తిరిగి వస్తుంది. ఈరోజు ఈ ఫంక్షన్ని మీరు ఎలా అయితే సూపర్ హిట్ చేశారో అలాగే సినిమాని కూడా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను పిలవగానే వచ్చిన నా మిత్రులు రాజమౌళి గారికి, మా హీరో వెంకటేష్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.